నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధుని గాను శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయదేవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి కశ్యపస గోత్రస్య శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారి, శ్రీమతి అనసూయదేవి గారి ముద్దుల మనవడు చిరంజీవి ప్రణీత్ ఆర్యాచే శివకేశవుల దీవెనలతో కార్తీక మాసం కోటి సోమవారం వ్రతం సందర్భంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కశ్యపస గోత్రస్య చిరంజీవి ప్రణీత్ ఆర్య గారికి 65 మంది ఆశ్రమ వాసుల దీవెనలు, అలాగే శివకేశవుల ఆశీస్సులు, అలాగే సత్యసాయి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రణీత్ ఆర్య గారు వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ వారికి అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రణీత్ ఆర్య గారికి కోటి సోమవారం వ్రతం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే కశ్యపస గోత్రస్య ప్రణీత్ ఆర్య గారికి ఆ సత్యసాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సత్యసాయి బాబా ఆశీస్సులు ఉండాలని, అలాగే శివకేశవుల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే చెట్టి అభిషిక్త వర్మ గారికి, అలాగే అనసూయదేవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రణీత్ ఆర్య గారికి వారు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రణీత్ ఆర్య గారికి వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశ్రమ వాసుల దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రణీత్ ఆర్య గారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, అనసూయదేవి గారికి, శ్రీమతి శిరీష గారికి, చిరంజీవి ప్రణీత్ ఆర్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దేవునితో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోదని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరందరి తరఫున గాడ్ బ్లెస్ యూ ప్రణీత్ ఆర్య గారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ప్రణీత్ ఆర్య గారు. ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే శివకేశవుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి అనసూయదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దుర్గలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, అనసూయదేవి గారికి మరియు ప్రణీత్ ఆర్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు, అలాగే కార్తీక మాసం కోటి సోమవారం వ్రతం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీరు ఏ సంకల్పం ఉన్నది నిర్వహణ కోరుకుంటూ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శివకేశవుల ఆశీస్సులు, సత్యసాయి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసుకురా. 360 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు విశ్వమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్ మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాయవందనం. అలాగే ఈరోజు శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయదేవి గారు, అలాగే ప్రణీత్ ఆర్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు డబల్ కామిటా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ సుఖీభవ.
అంట